Hi friends, welcome to the C++ training videos. ఈ వీడియోస్ బిగినర్స్ నుంచి ఎవరైతే C++ మీద మంచి నాలెడ్జ్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ C++ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ వీడియోలో C++ ఎవరు డెవలప్ చేశారో, అలాగే బెనిఫిట్స్ ఆఫ్ C++ ఏంటి, అలాగే C++ని యూజ్ చేసుకుని ఏమేమి అప్లికేషన్స్ డెవలప్ చేశారో చూద్దాం. So first of all, C++ is a object oriented programming language that is viewed by many as best language for the creating the large scale applications. చాలా పెద్ద అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి C++ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇది సూపర్ సెట్ ఆఫ్ C లాంగ్వేజ్. సో C తర్వాత వచ్చింది మనకి C++. ఎవరు డెవలప్ చేశారంటే స్టార్టింగ్ ఇన్ 1979 ఎట్ బెల్ ల్యాబ్స్లో 1979లో స్టార్టప్ డెవలప్ చేశారు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే అలాగే ఇతని గురించి చూడాలంటే ఇది అతని ఫోటో. అలాగే డెవలప్డ్ బై ద వైడ్లీ యూజ్డ్ C++ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు benefits of C++ చూద్దాం. C++ is a high portable language and is often the language to choose the multi-device, multi-platform app development. So applications development purpose, అలాగే మొబైల్ యాప్ డెవలప్మెంట్ పర్పస్, అలాగే గేమ్ డెవలప్మెంట్ పర్పస్ కూడా C++ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. అలాగే C++ is an object oriented program language, includes the classes, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. ఇవన్నీ కూడా మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం. క్లాసెస్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది, అలాగే పాలిమార్ఫిజం అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో C++ హ్యాజ్ ఏ రిచ్ ఫంక్షనల్ లైబ్రరీ. సో మనకి లైబ్రరీస్ ఉంటాయి కదా, అలాగే సో చాలా పవర్ఫుల్ లైబ్రరీ సెట్స్ ఉంటాయి మనకి C++లో. అలాగే C++ allows the exception handling and function overloading which are not possible in C. Cలో అయితే మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కానీ ఫంక్షనల్ ఓవర్లోడింగ్ కానీ లేవు, ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని ఎలా మెయింటైన్ చేద్దాం అనేది చూద్దాము. అలాగే C++ ఈజ్ ఏ పవర్ఫుల్, ఎఫిషియంట్ అండ్ ఫాస్ట్ లాంగ్వేజ్. ఇట్ ఫైండ్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ టు 3D గ్రాఫిక్స్ ఫర్ గేమ్స్ టు రియల్ టైమ్ మ్యాథమెటికల్ సిమ్యులేషన్స్. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్లో మనం C++ని వాడతాం. అలాగే C++ని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికి కూడా యూజ్ చేస్తాము. సో మనకి చాలామంది జావా నేర్చుకుని జావా సైడ్ వెళ్తూ ఉంటారు. అలా కాకుండా C++ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చినట్టయితే మీకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, ఇప్పుడు ఏం చూద్దాము అంటే C++ తోటి డెవలప్ చేసిన అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. లిస్ట్ ఆఫ్ ఆల్ ఫేమస్ సాఫ్ట్వేర్స్ రిటన్ ఇన్ C++. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఆపరేటింగ్ సిస్టమ్స్ వైపు చూసినట్టయితే విండోస్ 95, అలాగే 2000 XP, విస్తా, విండోస్ 7, విండోస్ 8, యాపిల్ మ్యాక్ OS X, Symbian OS, గూగుల్ క్రోమ్ OS, రిమో బ్లాక్బెర్రీ OS 4X, యాపిల్ ఐఫోన్, ఐపాడ్ టచ్. సో వీటన్నిటిని కూడా చాలా అప్లికేషన్స్ అన్ని కూడా C++ లాంగ్వేజ్ని, అంటే C++ లాంగ్వేజ్ ఒక్కటే కాదు, C++ లాంగ్వేజ్ని కూడా యూజ్ చేశారు ఈ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్. అలాగే వెబ్ బ్రౌజర్స్కి వచ్చినట్టయితే గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్, సఫారీ, నెట్స్కేప్ నావిగేటర్, అలాగే ఓపెరా. అలాగే ఆఫీస్ ప్రోడక్ట్స్లో MS ఆఫీసు, అపాచీ ఓపెన్ ఆఫీసు, కోరల్ ఆఫీసు. అలాగే ఈమెయిల్ క్లయింట్స్కి వచ్చినట్టయితే IBM లోటస్ నోట్స్, మొజిల్లా థండర్బర్డ్. అలాగే వెబ్సైట్స్లో ఫేస్బుక్లో కూడా C++ని యూజ్ చేశారు. యాక్చువల్గా ఫేస్బుక్ని PHPతో డెవలప్ చేశారంటారు, కానీ మనకి చాలా టెక్నాలజీస్ వాడతారు. సెవరల్ హై పెర్ఫార్మెన్స్ అండ్ హై రిలయబిలిటీ కాంపోనెంట్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ C++. ఓకే, మొత్తం అంత అప్లికేషన్, ఫేస్బుక్ అప్లికేషన్ మొత్తం C++లో కాకుండా కొన్ని ఏవైతే హై పెర్ఫార్మెన్స్, హై రిలయబిలిటీ కాంపోనెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా C++ తోటే డెవలప్ చేస్తారు. అలాగే యూట్యూబ్, అలాగే అమెజాన్, పేపాల్. సో మల్టీమీడియా ప్లేయర్స్కి వచ్చేసరికి విన్యాంప్, మైక్రోసాఫ్ట్ విండోస్ మీడియా ప్లేయరు, యాపిల్ ఐపాడ్ సాఫ్ట్వేర్, VLC మీడియా ప్లేయరు. అలాగే డేటాబేస్కి వచ్చినట్టయితే ఒరాకిల్ డేటాబేసు, MySQL, IBM DB2, MySQL సర్వరు,
IBM ఇన్ఫర్మిక్స్, శాప్ డిబి, మ్యాక్స్ డిబి అండ్ మోంగో డిబి. సో ఇవన్నీ కూడా C++ని యూజ్ చేసుకున్నవి. అలాగే గ్రాఫికల్ లేయర్స్కి వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ విండోస్ యూఐ, యాపిల్ మ్యాక్ ఓఎస్ యూఐ అండ్ KDE. ఓకే, కంపైలర్ అండ్ వర్చువల్ మిషన్స్ వచ్చి మైక్రోసాఫ్ట్ విజువల్ C++ కంపైలర్, అలాగే .NET CLR, అలాగే జావా వర్చువల్ మిషన్స్. అలాగే గేమ్స్కి వచ్చేసరికి చాలా గేమ్స్లో C++ వాడతారు. ఓకే, సో మీరు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ లేకపోతే గేమ్ డెవలప్మెంట్కి వెళ్ళినప్పుడు C++ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. ఓకే, తర్వాత వచ్చేసి అడాబ్లోకి వచ్చి ఫోటోషాప్, ఇమేజ్ రెడీ, ఇల్లుస్ట్రేటర్, ఇన్డిజైన్, గోలైవ్, ఫ్రేమ్ వీటన్నిటిలో కూడా C++ని యూజ్ చేశారు. అలాగే గూగుల్కి వచ్చేసరికి గూగుల్ ఫైల్ సిస్టమ్, గూగుల్ క్రోమ్ ప్రాజెక్ట్స్, గూగుల్ ఎర్త్, పికాసా వీటన్నిటికీ కూడా C++. అలాగే HP ప్రోడక్ట్స్ వచ్చేసరికి ఫోర్టాన్ 99 కంపైలర్స్ అండ్ లింక్డ్ బై శామ్, అలాగే జావా VM కోర్, వాట్సాప్, ఈ విధంగా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా C లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో మీరు అలాగే C లాంగ్వేజ్ పవర్ఫుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అందుకని మీరు మోడర్న్ ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ అంటే జావా కానీ, .NET కానీ, లేకపోతే ఇంకా ఏదన్నా పెర్ల్ కానీ, పైథాన్ కానీ, ఏ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలనుకున్నా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా C++ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా చాలామంది C లాంగ్వేజ్తో స్టార్ట్ అవుతారు. అది కూడా మంచి C లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత C++. ఓకే, C++ మీద మీకు కంపల్సరిగా గ్రిప్ ఉన్నట్టయితే, మీకు మంచి నాలెడ్జ్ ఉన్నట్టయితే మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే ఓన్లీ కంప్లీట్గా C++ డెవలపర్స్గా జాబ్స్ పడతా ఉంటాయి. C++ డెవలపర్లుగా కూడా మీరు మార్కెట్లకు ప్రోసి అని, C++ అని చాలా ఉంటాయి. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ బీటెక్ ఫ్రెండ్స్. సో ఇవి కాకుండా మనం వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే యాంగులర్ JS ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము, క్లాస్ రూమ్ అండ్ ట్రైనింగ్, క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్. అలాగే AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే Node.js ప్రొవైడ్ చేస్తాము. సో మీకు ఏదైనా ఆన్లైన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలంటే ప్లీజ్ నా నెంబర్కి కాంటాక్ట్ కండి. మన ఇన్స్టిట్యూట్ అడ్రస్ వచ్చేసి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు JNTకి ఆపోజిట్లో ఉంటుంది.